వెల్కమ్ టు ద మనీ కట్. అండ్ ఇవాళ మన వీడియో ప్రభాస్ది రాజసా మూవీ నుంచి అయితే సెకండ్ సాంగ్ రిలీజ్ అయింది, సహనా సహనా. సో నేను లులు మాల్లో అయితే సాంగ్ రిలీజ్ చేశారు. సో ఆ సాంగ్ ఎలా ఉందో చూద్దాం. బెటర్ ఎక్స్పీరియన్స్ కోసం ఎయిర్పోర్ట్ పెట్టుకుందాం, చూద్దాం సాంగ్. లొకేషన్స్ బాగున్నాయి, తమన్ మ్యూజికల్. ల్యాండ్ నైట్ డార్లింగ్ నిత్య అగర్వాల్. ఓకే, సాంగ్లో నిత్య అగర్వాల్ కొత్త ఉంది. మొత్తం డార్లింగ్ అయితే వింటేజ్ వింటేజ్ లుక్స్ ఉన్నాయి కదా. ఆ హెయిర్ స్టైల్, ఆ లుక్స్ అసలు డిఫరెంట్గా. ఓహో, మొత్తం ప్రభాస్ అలా నడిచి వస్తే చాలు మొత్తం. ఏంటి లుక్ కొంచెం డిఫరెంట్ ఉంది దీంట్లో, ఏదో ఏ జనరేటర్ లాగా. చూడండి క్లోజ్ షాట్, దూరం నుంచి బాగుంది కానీ ఇదా అయితే లిరిక్స్ ఏంటి మొత్తం డిఫరెంట్ ఉంది అసలు. ప్రభాస్ అవుట్ఫిట్ అయితే సెట్, అసలు వాక్ అది అంతా బాగుంది. అదే అదే స్టెప్స్ కూడా అదిరిపోయినాయి. డ్యాన్స్ సింపుల్ అసలు, జస్ట్ ఏదో బాడీ షేక్ చేస్తున్నట్టు చేస్తుంటు. ఎందుకంటే నీ ఆపరేషన్ అయింది కదా, అవును దానివల్ల కరెక్ట్ వెళ్ళిపోతుంది. డార్లింగ్ ఫ్యాన్స్ కోసం ఫుల్ ఎఫర్ట్స్ పెడతాడు అసలు. పర్లేదు, మనం మూవీ ఎంజాయ్ చేస్తామో తెలియదు కానీ డార్లింగ్ వింటేజ్ లుక్స్, డార్లింగ్ ఎంటర్టైన్ చేయాలి మనం మూవీ మొత్తం. అదే అసలు సింపుల్ స్టెప్స్ అంటే స్క్రీన్ ప్రెజెన్స్ అయితే అదిరిపోయింది సాంగ్లో. సాంగ్ ఏమో కానీ ప్రభాస్ డ్యాన్స్ అయితే వేరే ఉంది. అది మొత్తం వింటేజ్ డార్లింగ్ ఈజ్ బ్యాక్. డార్లింగ్ కొంచెం డిఫరెంట్గా, చాలా కొత్త జానర్ బాగానే ట్రై చేశాడు. డిఫరెంట్ జానరు ఇంత పెద్ద అయ్యింది, నార్మల్ ఎవరు ట్రై చేయరు ఇలా హర్రర్ టైపు. ఆ కట్అవుట్కి అసలు హర్రర్ అది కూడా సెట్ అవ్వదు, అయినా డార్లింగ్ మన కోసం ట్రై చేసిండు. సో మూవీ సంక్రాంతికి కదా రిలీజు అది. సో అది సాంగ్ సాంగ్ అయితే పర్లేదు, ఏదో ఇంకా డార్లింగ్ కోసం తప్పితే సాంగ్ ఏం లేదు. డార్లింగ్ వింటేజ్ లుక్స్, ఆ డ్యాన్స్, సింపుల్ స్టెప్స్, లొకేషన్, షూటింగ్ లొకేషన్స్ అయితే బాగున్నాయి సాంగ్లో. సో సెకండ్ సాంగ్ కూడా అంత బజ్ ఏం లేదు దీన్ని కూడా. ఇంకా డార్లింగ్ ప్రభాస్ అంటే ఇలా ఉంటుంది, ఇలానే ఉంటుంది. సో అది వాటి మన వీడియో. నెక్స్ట్ వీడియో ఏంటో తెలియదు అంటే స్టే ట్యూన్. కొత్త వీడియోస్ ఎవరు ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అప్డేటెడ్ ఉండండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం, ఉంటా.